బలి పూజ ప్రధానంగా మనము విశ్వసిస్తూ సమర్పిస్తూ ఆ పిదప మన యొక్క కథోలిక సాంప్రదాయంలో బలి పూజ తర్వాత ఎక్కువగా మనము భక్తి కలిగి ఉన్నది జపమాల భక్తి. మరియ తల్లిని మనం గౌరవిస్తూ జపమాల ప్రార్థన ద్వారా మరియ తల్లి ప్రత్యేక మేలులు ఎన్నో పొందుకొచ్చున్నాం. కాబట్టి ఈ యొక్క అక్టోబర్ నెలలో మనము ప్రత్యేకించి జపమాలను జపిస్తూ మరియ తల్లి సహాయం పొందుకోవాలని మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ అందరికి తెలిసినట్టుగా మరియ తల్లి యొక్క ప్రత్యేక దర్శనాల ద్వారా అద్భుతాల ద్వారా అనేక మంది విశ్వాసము బలపడుతూ మన జీవితంలో ఒక మార్పు పొందుకుంటూ అనేక ఆశీర్వాదములు, స్వస్థతలు కావచ్చు, సమాధానం కావచ్చు, ఇంకా ఎన్నో దీవెనలు పొందుకుంటున్నారు. కాబట్టి ప్రత్యేకించి యొక్క ప్రేరణ ప్రకారముగా మరి ఈ యొక్క స్థలములకు తగినట్టుగా ఆలయం మీద ఈ ప్రత్యేక జపమాలను ఏర్పాటు చేసి ఇప్పుడు మనము ఆశీర్వదించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క జపమాలను ఆశీర్వదిస్తుండగా మనందరం కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తూ ఆ పిదప మరియ తల్లి తన యొక్క అనేక మేలులకు సహాయములకు మనం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మన మనసులో మన యొక్క విన్నపాలను సమర్పించుకుందాం. పితాపుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభు మీతో ఉందురుగాక. ప్రార్థించుదాం. మహాప్రేమ కరుణ దయగల తండ్రి, సృష్టికర్త, మీకే మహిమ ఘనతారాధన. లోకరక్షక దైవకుమార యేసు ప్రభువా, మీకే మహిమ ఘనతారాధన. వరదాత పరిశుద్ధాత్మదేవ, మీకే మహిమ ఘనతారాధన. శ్రీక దేవ, మీకే మహిమ ఘనతారాధన. పరమ తండ్రి, మానవాళి రక్షణార్థమై లోకములో మీ కుమారుడు కన్యగర్భంలో ఉద్భవించి మానవుల రక్షణార్థమై పాపశాప విడుదల కొరకు శ్రమలు బాధలు అనుభవించి భరించి శిలువ మీద బలి అయి ఉత్థానమై ఆ విధముగా పతనమవుతున్న మానవాళికి పాప క్షమాపణ, రక్షణ, నిత్యజీవ వాగ్దానమును మీరు అనుగ్రహించేందుకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, మీరు శిలువలో మరణిస్తూ మీ తల్లిని మీ శిష్యునికి తల్లిగా అప్పగించి తద్వారా తిరుసభకు మరియు మానవాళికి ఒక గొప్ప ప్రార్థనాపూర్వకమైన ఆశీర్వాదకరమైన తల్లిగా మీరు అనుగ్రహించేందుకు మేము వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జపమాల ప్రార్థన ద్వారా ఆ తల్లిని మేము గౌరవిస్తూ మా యొక్క రక్షణ ప్రణాళికను ధ్యానిస్తుండగా ఇంకనూ మీరు మహిమను పొందొచ్చు, మమ్మలను అధికముగా దీవించమని వేడుకొనుచున్నాము. ఈ ఆలయంపై ప్రతిష్ఠించబడిన జపమాలను ఆశీర్వదించి పరిశుద్ధపరిచి దీన్ని చూసినప్పుడల్లా ఒక ప్రక్కన మీ రక్షణ ప్రణాళికను మేము జ్ఞాపకం చేసుకుంటూ మీకు వందనాలు చెల్లిస్తూ, మరొక ప్రక్క మరియ తల్లి మాకు ఎంతగానో సహాయపడుతున్నారని చెప్పేసి ఆ తల్లి యొక్క సహాయమును జపమాల ప్రార్థన ద్వారా కోరుకుంటూ ఆ విధముగా మా యొక్క భక్తి జీవితాన్ని బలపరచమని ప్రతిమాలుచున్నాం. పరిశుద్ధ మాత, మీ బిడ్డలుగా అనుదినం మేము జపమాల చెప్పుచుండగా వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, సంఘపరముగాను పరలోక దీవెనలు కావలసినవి మాపై కురిపించబడినట్టుగా అమ్మా మీ సహాయం మాకు దయచేయమని వేడుకొనిచున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోక జపము. దేవవర ప్రసాదము చేత మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలములు చేసు ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, ఆ పాత్రలు మా కొరకు ఇప్పుడున్న మా మరణాశనములను ప్రార్థించండి. పితాపుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తుల త్రియేక దేవుడు పితాపుత్ర పరిశుద్ధాత్మ మనందరినీ మరి ప్రత్యేకించి యొక్క జపమాలను పరిశుద్ధపరిచి ఆశీర్వదించి జపమాల ప్రార్థన జపిస్తుండగా త్రియేక దేవుని మహిమయను మరియ తల్లి గౌరవ ప్రేమలను మనకును ఆశీర్వాదములు, రక్షణ వరప్రసాదములు అనుగ్రహించబడును గాక.
జమ్మాలని తయారు చేసిన వాళ్ళు దేవనిధి అని చెన్నై, ఆయన తర్వాత నెపోలి అని వాళ్ళ టీం మెంబర్. అందరూ చప్పట్లు కొడదాం. వాళ్ళు పరమ పవిత్రములు, పరమ పూజ్యములు, పరమ రహస్యములు ఈ దివ్య పూజ. పరమ పవిత్రములు, పరమ పూజ్యములు, పరమ రహస్యములు ఈ దివ్య పూజ. ఆరాధించండి ప్రియులారా, అర్పించగలండి. ఆరాధించండి ప్రియులారా, అర్పించగలండి. మనసారా తండ్రిని పూజింపరారండి, మనసారా తండ్రిని పూజింపరారండి. పరమ పవిత్రములు, పరమ పూజ్యములు, పరమ రహస్యములు ఈ దివ్య పూజ. ప్రభు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన ఆహ్వానాన్ని స్వీకరించి మనకు బలి పూజ సమర్పించి మనల్ని ఆశీర్వదించ వచ్చిన ప్రధాన అర్చకులుగా చేసినటువంటి ఫాదర్ ఏటుకరి థామస్ కిరణ్ గారికి, గణపూర్ ఫాదర్ కొలంబో హై స్కూల్ ప్రిన్సిపాల్ గారు మరియు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ వారికి, మరియు ఫాదర్ అనిల్ డాన్ బోస్కో సెమినరీ ప్రొఫెసర్ గారికి మన అందరి తరపున ప్రత్యేకంగా ఆహ్వానాన్ని పలుకుచున్నాను. మన విచారణలో ప్రత్యేకంగా ప్రార్థన ద్వారా, తర్వాత ఐలోనిలో కూడా కరోనా వచ్చినప్పుడు కొంత సహాయం అందించిన మదర్ తెరెసా సిస్టర్స్ కూడా వచ్చేసి ఉన్నారు. వారికి కూడా స్వాగతం పలుకుచున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, పరిశుద్ధాత్మ వందనం, పరిశుద్ధాత్మ వందనం, పరిశుద్ధాత్మ స్తోత్రం, పరిశుద్ధాత్మ స్తోత్రం, పరిశుద్ధాత్మ ఆరాధన. పరిశుద్ధాత్మ ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభం, ప్రభు నీతో ఉన్నారు, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, సింగారం మరియమాత సన్నిధిలో ఈనాడు పూజా పఠనాలు, ప్రత్యేకంగా సువార్త దీనత ధన్యత గురించి మనం వినబోతూ ఉన్నాం. దీనత కలిగి దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించినటువంటి సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించారు. సుంకరి పరిసయ్యుని యొక్క ప్రార్థన సువార్తలో, లూకా సువార్త నుండి మనం వినబోతూ ఉన్నాం. మరి దీనత కలిగినటువంటి ఒక కన్య దేవుని తల్లిగా
అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎత్తబడినటువంటి మరియ తల్లిని ఈ అక్టోబర్ మాసం అంతా జపమాల మాతగా కొనియాడుతూ మరియ తల్లి ప్రార్థన వేడుదల ద్వారా చరిత్రలో శ్రీసభ విశ్వాస ప్రయాణములో ఎన్నో ఆటంకాలు అవరోధాలు ఎదురైనా జపమాల ప్రార్థన ద్వారా మరి యేసు ప్రభు అనేక అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరిపించారు శ్రీసభ చరిత్రలో. ఇక ఇక్కడ ఈ ఆదివారం రోజున మరి సింగారం విచారణకు చెందినటువంటి గ్రామాల నుండి వచ్చినటువంటి విశ్వాసులు మరియు మరియ తల్లి ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ ఈ సింగారం వచ్చినటువంటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విశ్వాసులందరూ మరియ తల్లి ప్రార్థన వేడుదలను కోరుకుంటూ మీ కుటుంబాల్లో ఇటువంటి అద్భుత క్రియలు ఆశ్చర్య కార్యములు జరిపించుకొనడానికై జరిగినటువంటి అద్భుత కార్యాలకై సాక్ష్యం ఇవ్వడానికై ఇక్కడ మీరు వచ్చి ఉన్నారు. కనుక దేవుడు మిమ్మందరినీ ఆశీర్వదించి మీ మనసులో ఉన్నటువంటి తలంపులన్నిటినీ ఈ పూజా సమయంలో మరియ తల్లి ద్వారా ఆ దేవాది దేవుడు మీకు అనుగ్రహించులాగున ఈ పూజలో పాల్గొంటూ ప్రార్థించుదాం. జపమాల ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రార్థన. దేవుని సన్నిధిలో మరి దైవ రహస్యములను ధ్యానం చేస్తూ ప్రతిరోజు జపమాల చెప్పడం, మరి ఆ తల్లి ద్వారా దేవుని యొక్క కృపను అనుగ్రహాలను నిండుగా పరంపరగా పొందడం జరుగుతూ ఉంది. మే నెల మాసం మరియ మాత పూజిత మాసంగా, అక్టోబర్ మాసం జపమాల మాత మాసంగా, జపమాల పండుగ కొనియాడుకుంటూ మనము ప్రత్యేకంగా ఈ పండుగ చేసుకుంటూ ఉన్నాం, జపమాల మాత పండుగ. ఈ సందర్భాన గుడి మీద మరి వచ్చినటువంటి భక్తులకు జపమాల యొక్క పవిత్రత, పరిశుద్ధత, దాని మహిమ మన కళ్ళకు కట్టినట్టుగా ఉండే విధంగా జపమాల ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి సందర్భాన విచారణ తరపున మరి జపమాల మాత పండుగను ఇక్కడ చేసుకోవడానికి వచ్చినటువంటి మీ అందరినీ ఆ తల్లి జపమాల మాత ప్రార్థన సహాయం ద్వారా దేవాడి దేవుడు దీవించి ఆశీర్వదించి మరి మీ ప్రార్థనలు ఆ దైవ సన్నిధి చేరడానికై ఇక్కడ చేరినటువంటి మిమ్మందరిని దీవించలాగున ఈ పూజల్లో నిండుగా పరిశుద్ధంగా పవిత్రమైనటువంటి హృదయములతో పాల్గొందాం. దేవుని యొక్క కృపను అనుగ్రహాలను పొందుదాం. అందుకై మనం చేసినటువంటి పాపమును దోషం మన్నించమని ఈ పూజ ఆరంభమున విశ్వాసముతో భక్తితోనూ మరి పాల్గొంటూ ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియలు చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకై ఉండడు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. మనసును నిలిచిన అపరాధ భావముతో మమతల దాగిన అనురాగ భావనతో, మనసును నిలిచిన అపరాధ భావముతో మమతలు దాగిన అనురాగ భావనతో, మాటల కందని ఆవేదన రాగంతో, మాటల కందని ఆవేదన రాగంతో వచ్చితిని యేసయ్యా, నీ క్షమాభిక్షను కోరి, నీ క్షమాభిక్షను కోరి. మనసును నిలిచిన అపరాధ భావముతో మమతల దాగిన అనురాగ భావనతో. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, విశ్వాసము, నమ్మిక, ప్రేమను నీ పుణ్యములను మా యందు అధికము చేయుము. తద్వారా నీవు ఆదేశించు వారిని మేము ప్రేమించినట్లును, నీవు వాగ్దానం చేసిన వారిని మేము పరంపరంగా పొందునట్లును కృపచూపుము. మా హృదయంలో నీ అనుగ్రహముతో నింపుము. దేవదూత సందేశము ద్వారా నీ కుమారుడైన క్రీస్తు మనుష్యోతారమును మేము తెలుసుకుంటుమి. పవిత్ర కన్య మరియా జపమాల మాత విజ్ఞాపనము ద్వారాను అతని శిల్వ శ్రమల ఫలితమును మేము ప్రభుని పునరుత్థానములో భాగస్థుల మగుదుముగాక. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించడు మా ప్రభువును మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 20వ వచనము. దేవుడైన యావే నరుని బయటికి పిలిచి, ఓయి నీవెక్కడ నుంటివి అని ప్రశ్నించెను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశమలతో ఉంటిని కావున భయపడి దాగుకొంటిని అనెను. నీవి మొండిమొలతో ఉంటివని నీకెవరి చెప్పిరి? నేను తినవలదనిన పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినుమని నాకు ఆ పండును ఇచ్చెను, నేను దానిని తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే, నీవు ఈ పని ఏల చేసితివి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, సర్పము ఆ పండు తినుమని మోసపుచ్చినది అని జవాబు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే సర్పంతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోనూ క్రూర మృగములలోనూ నీవు శాపమునకు గురియగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకు స్త్రీకి నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు, నీవేమో వారి మడమలు కరుతువు. జీవులకందరకు తల్లిగావున నరుడు తన భార్యకు ఏవా అను పేరు పెట్టెను. ఇది ప్రభువాక్కు. ప్రత్యుత్తర కీర్తన. ఈ యొక్క కీర్తనని గాయక బృందంతో కలిసి పాడదాం. ప్రభువు మహాదేవుడు, దైవములకు మహారాజు. ప్రభువు మహాదేవుడు, దైవములకు మహారాజు. గమపనిస గరిసనిస. ప్రభువు మహాదేవుడు, దైవములకు మహారాజు. కలిసి పాడదాం అందరం కూడా. ప్రభువు మహాదేవుడు, దైవములకు మహారాజు. సంతోష కీర్తనలు పాడుచు వినుతింతుము, సన్నుతింతుము. సంతోష కీర్తనలు పాడుచు వినుతింతుము, సన్నుతింతుము. ప్రభువు మహాదేవుడు, దైవములకు మహారాజు.
సంద్రపతనిదే ధరణి అతనిదే, అతడి వాణిని కలుగ చేసెను. సంద్రపతనిదే ధరణి అతనిదే, అతడి వాణిని కలుగ చేసెను. శిరము వంచి ఆరాధింతుము, ఏక మనసుతో మోకరిల్లెదము. శిరము వంచి ఆరాధింతుము, ఏక మనసుతో మోకరిల్లెదము. శిరము వంచి ఆరాధింతుము, ఏక మనసుతో మోకరిల్లెదము. ప్రభువు మహాదేవుడు, దైవములకు మహారాజు. ప్రభువు మహాదేవుడు, దైవములకు మహారాజు. పరిశుద్ధ జపమాల మాత మహోత్సవము. శిష్యులందరూ యేసు తల్లియగు మరియమ్మతో కలిసి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. రెండవ పట్టణము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 12 నుండి 14 వరకు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 12 నుండి 14 వరకు. యేసు పరలోకమునకు కొనిపోబడిన పిదప అపోస్తులు ఒలీవ కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినమున నడవగలిగినంత దూరమున కలదు. వారు యెరూషలేమున ప్రవేశించి తాము నివసించుచుండిన మేడ గదిలోనికి వెళ్ళిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియా, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తాయి, అల్ఫాయి కుమారుడగు యాకోబు, మతాభిమాని సిమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు వీరందరూ. వీరితో పాటు కొందరు స్త్రీలు, యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులు ఒక చోట చేరిరి. ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములో నీ భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 18వ అధ్యాయము 9వ వచనము నుండి 14వ వచనం వరకు. లూకా శుభవార్త 18వ అధ్యాయము 9వ వచనము నుండి 14వ వచనం వరకు. యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులనియు ఎంచుకొని కొందరిని ఉద్దేశించి
ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయము చేయువాడను, వ్యభిచారిణి కాను, ఈ సుంకరి వంటి వాడను కాను. అందులకు నీకు కృతజ్ఞతుడను. నేను వారమునకు 2 మారులు ఉపవాసముందును, నా ఆదాయము అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. కానీ సుంకరి దూరముగా నిలుచుండి కన్నులైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసయుడు కాదు అని మీతో చెప్పుచున్నాను. ఏలయనా తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు మనందరికీ ఒక విచారణ, కుటుంబముగా ఒక పెద్ద పండుగ. ఈరోజు మనందరం కూడా మరియ తల్లిని గౌరవించుటకు, మరియ తల్లిని సత్కరించుటకు, ఆమె యొక్క పండుగను కొనియాడుటకు ఇక్కడికి వచ్చి ఉన్నాము. జపమాల పండుగ. మనందరం ప్రతిరోజు జపమాలను ప్రార్థిస్తూ ఉంటాం. ఈ యొక్క ప్రసంగంలో మొట్టమొదటిగా ప్రార్థన ఎలా చేయాలి, రెండవ భాగంలో ప్రార్థన అన్నింటిలో శక్తివంతమైనది, ముఖ్యమైనది ఏమిటి అంటే జపమాల గురించి ధ్యానించుకుందాం. కాబట్టి మొట్టమొదటిగా ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయకూడదు, ప్రార్థన ఎలా చేయకూడదు అని ఈరోజు పరిసయ్యుడు నేర్పుతున్నాడు. ప్రార్థన ఎలా చేయాలి అని సుంకరి నేర్పుతున్నాడు. ప్రార్థన ఎలా చేయకూడదు, ప్రార్థన ఎలా చేయకూడదు అంటే సుంకరిలాగా చేయకూడదు. మొట్టమొదటిగా పరిసయ్యుడు ప్రార్థన ఎలా చేశాడు? నా జీవితంలో అంతా బాగుంది, నాకు ఇంకేం అవసరం లేదు, నేను ఉపవాసం చేస్తున్నాను, దానం చేస్తున్నాను, నా జీవితంలో నేను అంతా సాఫీగా జరుగుతుంది. దేవుణ్ణి తలుచుకోలేదు. అతని ప్రార్థనలో దేవుడు రాలేదు. అతనంతా తన మీదే, నేను ఇది చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, ఉపవాసం చేస్తున్నాను, దానము చేస్తున్నాను, అందరిలాగా జీవించట్లేదు, మంచి జీవితాన్ని జీవిస్తున్నాను. అలాంటి ప్రార్థన దేవుడు మెచ్చడు. అలాంటి ప్రార్థన దేవుడికి ఇష్టం ఉండదు. ఇక రెండవది, పరిసయ్యుని ప్రార్థనలో దేవుడు రాలేదు, దేవుడు లేడు, దేవుణ్ణి మర్చిపోయాడు. దేవుణ్ణి మర్చిపోయి దేవుడికి కృతజ్ఞత చెప్పకుండా, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఉండకుండా దేవుణ్ణి మర్చిపోయి ప్రార్థించాడు. అది ప్రార్థనే కాదు. ఆ పరిసయ్యుడిలాగా ప్రార్థించకూడదు, దేవుణ్ణి మరవకూడదు. దేవుడు మన కుటుంబాలలో, మన జీవితాలలో, మన విచారణలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో మేలులు చేశాడు. ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి తలుచుకోవాలి, దేవుణ్ణి స్మరించుకోవాలి, మనల్ని మనం స్మరించుకోకూడదు. 15వ శతాబ్దంలో 1571వ సంవత్సరంలో బ్యాటిల్ ఆఫ్ లెపాంతో అంటే లెపాంతో అనే నగరంలో ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగేటప్పుడు 5వ భక్తినాథ పాపు గారు యూరోప్లో ఉన్న, ఐరోపా ఖండములో ఉన్న
క్రైస్తవులందరికీ ఒక లేఖ రాశారు. ఇది మన యొక్క విశ్వాస యుద్ధము. ఈ యొక్క విశ్వాస యుద్ధానికి మనం మరియమాతను అర్థించాలి అని ఒక లేఖ రాశారు. మీరు ఈ యుద్ధము అయిపోయే వరకు ప్రతిరోజు ప్రతి కుటుంబంలో జపమాలను ప్రార్థించండి. ఆ యొక్క యుద్ధం అయిపోయిన తర్వాత భక్తినాథ పాపు గారు ఈ విధంగా అంటారు, జపమాల ద్వారా యుద్ధంలో విజయం పొందాం. మన జీవితాలలో విజయం పొందాలి అంటే, మన జీవితాలలో దేవుని అనుగ్రహాలు పొందాలి అంటే, మన జీవితాలలో దేవుని ఆశీర్వాదాలు కృప ఉండాలి అంటే, మన కుటుంబాలలో మన అందరం విశ్వాసంలో ఉండాలి అంటే జపమాలతో మాత్రమే సాధ్యం. జపమాల ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి విజయం పొందాలి అన్నా, దేవుని అనుగ్రహాలు పొందాలి అన్నా ఆ సుంకరిలాగా పరలోకం వైపు చూస్తూ, దేవా నీవే నా ఆధారం, మరియమాత నీవే నా ఆధారం, నేను నిన్నే నమ్ముతున్నాను, నీవు తప్ప నాకెవ్వరూ లేరు అని ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడే మన యొక్క జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి. దేవుడు మేలులు చేస్తాడు, దేవుడి అనుగ్రహాలు పొందుతాం, దేవుడి కృపను పొందుతాం. కాబట్టి మన జీవితాల్లో కూడా ఏదో అలవాటు ప్రకారంగా జపమాలను చెప్పకుండా ఈ యొక్క అక్టోబర్ మాసం మనకి ఈ యొక్క జపమాల మీద భక్తిని పెంచి మనం కూడా మన కుటుంబాలలో ప్రతిరోజును జపించాలి. సంవత్సరం మొత్తం 365 రోజులు జపమాలను ఇంట్లో జపించాలి. అప్పుడే మన కుటుంబాలలో దేవుడి ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి. సీరియళ్ళు గంటలు గంటలు చూస్తాం. జపమాల 15 నిమిషాలు మాత్రమే. 15 నిమిషాల్లో జపమాల చెప్పవచ్చు. కాబట్టి ప్రతిరోజు మనందరం కూడా జపమాలను జపించి మన జీవితాల్లో మన కుటుంబాల్లో విజయాలను పొందుతూ, దేవుడి మేలులను దేవుడు మన్నలను పొందుతూ మనందరం కూడా మరియమాత భక్తులిలాగా ఎదగాలి అని, విశ్వాసములో ఉండాలి అని ప్రార్థించుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. లేచి నిలబడి మన యొక్క విశ్వాస సంగ్రహాన్ని చెబుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించి వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీత వరుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా మౌనముగా ఒక నిమిషం మన అంతరంగంలోని ప్రతి స్థితి, పరిస్థితి, అవసరములు, ఉద్దేశములు, వ్యాధి బాధలన్నీ ప్రేమగల తల్లి సింగారం మాత, జపమాల మాత విజ్ఞాపనతో సహా యేసు ప్రభు ద్వారా పరలోక తండ్రికి సమర్పించుకుందాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించదం. ప్రేమగల తండ్రి, దయగల దేవా, మీ బిడ్డలుగా మేము అర్పించిన విన్నపములు, ఉద్దేశ్యములను
మీరు అంగీకరిస్తున్నారని నమ్మొచ్చున్నాం. ఎందుకంటే మీరు మమ్మల్ని షరతులు లేకుండా ప్రేమిస్తున్నారు. అందువలన మేము ధైర్యంతో మీ సన్నిధిలో ఉండి అర్థిస్తున్నాం. మా ప్రార్థనని మీ చిత్తానుసారముగా ఆశీర్వదించి మా అందరినీ మీ నిత్య జీవం వైపు, అనేక శోధనలు ఉన్నా, వేదనలున్నా, వ్యాధులున్నా, బాధలున్నా మేము నిత్య జీవములో ప్రవేశించే వరకు మీరు నడిపిస్తారని నమ్మొచ్చు. మరి తల్లి సకల పునీతుల విజ్ఞాపన సహాయం కోరుచు ప్రభు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం. ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం. హృదయార్పణం సేవార్పణం జీవార్పణం. నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా, హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం. ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించి ఈ బలి సర్వశక్తి లభితైన సర్వేశ్వరునికి ప్రీతికరమునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సేవక ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మేము నీ సన్నిధికి తెచ్చిన ఈ కానుకలతో పాటు మమ్ము మేము నీకు అర్పించుకొందుముగాక. తద్వారా నీ జనితైక కుమారుని పరమ రహస్యములను సన్మానించుచున్న మేము అతని వాగ్దానములను అందుకొనుటకు అర్హులమగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాను. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యంగా పరిశుద్ధ కన్య మరియమాతను జపమాల మాతగా కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతిగీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలైనా నీవు భూదిగంతముల వరకు అతి అద్భుతమైన గొప్ప కార్యములు ఎన్నిటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలని కన్యమరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించుచు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరమును ఏకం చేయి అనుగ్రహించుమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా,
సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వీచేయువాడు ధన్యుడు, ప్రభువు నామమున వీచేయువాడు ధన్యుడు, మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై మమ్మందరినీ నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క ఆ రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం,
నీవే మా శరణం. విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము, ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము, ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయా చూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురులను, మా పాలనాధికారి ఫాదర్ విజయ్ పాల్ గారిని, తదితర పీఠాధిపతులను, గురులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలో చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొను. మేమును అచ్చర చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
లేచి నిలబడి దీనత కలిగిన సుంకరి ప్రార్థన దేవుడు మెచ్చాడు. పరిసయ్యుడు డాంబికాలకు వెళ్ళాడు, దేవునికి మరి దూరం అయ్యాడు. దీనత కలిగిన సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించిన విధంగా దీనాత్మురాలైనటువంటి మరియ తల్లి దేవుని చేత హెచ్చించబడింది. దేవుని తల్లిగా యేసు ప్రభుకి జన్మనిచ్చింది. కనుక జపమాల మాత ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ మనం కూడా దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రార్థన జీవితాన్ని జీవించే కృపను అనుగ్రహించుమని ప్రభు నేర్పిన ప్రార్థనలు భక్తితో చెప్పించుదాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఇంట అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపములన్నిటి నుండి మమ్మ విడిపించి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీది రాజ్యము, నీది అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో పలికిన ప్రభువా, మా పాపములను పాటించక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షించుము. నీ చిత్త ప్రకారము వీరందరికీ శాంతిని సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నందునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు నిమిత్తమై మరియ తల్లి గర్భఫలంగా రక్షకుడిగా ఈ లోకములో జన్మించినటువంటి క్రీస్తు ప్రభు. వీరి విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందను. క్రీస్తు శరీరం రావా రావా దేవా, హృదయ తలుపులు తెరచితిరావా. రావా రావా దేవా, ఇది సదునకు అధిపతి కావా. దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిహ్నమై విందు, ఇదే కదా కడరా విందు. ప్రభుని జనులకు లోక శాంతికి మూలమై విందు, ఇదే కదా పావన విందు.
సదనపు అధిపతి కావా. రావా రావా దేవా హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా హృది సదనపు అధిపతి కావా. ప్రభు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆహ్వానించబడిన వారందరం కలిసి జపమాల మాత పండుగను జరుపుకుంటున్నాం. తిరుసభలో పాపుగారులు మరియ తల్లి ప్రత్యేకతను, జపమాల ప్రత్యేకతను వారి యొక్క లేఖల ద్వారా, తిరుసభలో జరిగిన అద్భుతాల ద్వారా గుర్తించి ఆ విశేషాలని మనకి అందించారు. ఇంకా ఆ జపమాల ప్రార్థన ద్వారా ప్రభు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు, ఇక్కడ కూడా జరిగిస్తున్నారు. కావున మనందరం కూడా ఆ తల్లి ప్రేమపూర్వక సహాయములో ముందుకు సాగుతాం. దీనికి ప్రధాన కారణం త్రియేక దేవుడు. అందువల్ల పరమ తండ్రికి, యేసు ప్రభువుకు, పరిశుద్ధాత్మకు మనందరం కూడా ఎంతగానో రుణపడి ఉన్నాం. వారి మహిమ కొరకై మరియ తల్లిని పంపించి దేవుణ్ణి తన జీవితం, తన ప్రార్థన ద్వారా త్రియేక దేవుణ్ణి ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా మహిమపరుస్తున్నారు. కావున త్రియేక దేవుని మహిమార్థమై ఈ పండుగ మనం జరుపుకుంటున్నాం. అందువల్ల మనందరిని నడిపించిన, ఆశీర్వదించిన త్రియేక దేవునికి అటువంటి ఆశీర్వాదాలు పొందడానికి మనందరి వరకు నిత్యం ప్రార్థించే ప్రేమ గల తల్లికి చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఈరోజు ప్రత్యేకించి ఈ యొక్క పండుగ సందర్భముగా మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పండుగ సందర్భముగా మన ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చి చక్కగా భక్తియుతముగా ప్రార్థనాపూర్వకముగా బలిపూజ సమర్పించి మనకి చక్కని ఉపోద్ఘాతం అందించి మనందరినీ ఆశీర్వదించిన ఫాదర్ ఏటుగూరి థామస్ కిరణ్, ప్రిన్సిపల్ డిగ్రీ కాలేజ్ అండ్ ఫాదర్ కొలంబో హై స్కూల్ వారికి మనందరి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. ఈరోజు ఫాదర్ థామస్ కిరణ్ గారు ఇక్కడికి వచ్చేసి మరి తల్లి సన్నిధిలో ఈ బలిపూజ సమర్పించాలని ఆ విధముగా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నారు. అందువలన వారు యొక్క బలిపూజ సమర్పించారు. మరియు మనకి చక్కని ఉపదేశం, ప్రార్థన విశిష్టత, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయొద్దు, మరియు జపమాల ప్రార్థన విశిష్టత గురించి మనకు చక్కగా బోధించి వివరించిన ఫాదర్ అనిల్ ఎస్టిబి గారికి, ప్రొఫెసర్ కరుణాపురం సెమినర్లో ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్నారు. వారికి మనందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్ అనిల్. మన విచారణలో ప్రత్యేకంగా పూజలకి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి సహాయ సహకారాలు అందిస్తున్న ఫాదర్ రమేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి సింగారంలో ప్రతి పండుగ సందర్భముగా ప్రత్యేక సహాయ సహకారాలు అందించే గుడి పెద్దలు మరియు గ్రామస్థ మహిళలు ఏర్పాట్లు చేయడం, మరి పూజకు కానీ, తర్వాత ఆహార పదార్థాలకు కానీ, గుళ్ళో కానీ, పీఠం కానీ ఏర్పాట్లు చేయడం చాలా సహకరిస్తూ మరి వారి యొక్క శ్రమను వెచ్చిస్తున్నారు. కాబట్టి ప్రత్యేకించి సింగారంలో పెద్దలకి, గుడి పెద్దలకి మరియు మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా తమ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థించుదము. ప్రభుడవైన ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారమందు నీ కుమారుని మరణ ఉత్థానములను ప్రకటించుచు నీకు మొరపెట్టుచున్నాము. మేము కూడా క్రీస్తు శ్రమలను అనుభవించి అతని నుండి ఊరటను పొందుచు అతని మహిమలో భాగస్థులాగదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నా పేరు పూజిత మేరీ, మా నాన్న పేరు జేవియర్, మా అమ్మ పేరు లూసీ. మేము గోదావరికని సేక్రెడ్ హార్ట్ విచారణ నుంచి వచ్చాము. మేము సింగారం చర్చ్కి 2023 టైంలో మా పాప సింగరేణి ఎంప్లాయ్ మెడికల్ అన్ఫిట్ కోసం అప్లై చేసి ఉండే అనమాట. అండర్గ్రౌండ్లో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల చేయలేకపోతున్నాడు అనేసి మెడికల్ అన్ఫిట్ కోసం పెట్టి ఉన్నారు. సో దానికి కోసం మరియ తల్లి దగ్గరికి వచ్చి విన్నపం రాయడం జరిగింది. ఇక్కడ దివబలి పూజ పాల్గొని వెళ్ళినాక 2024లో ఫిబ్రవరి 14th నాడు మెడికల్ అన్ఫిట్ అయ్యారు మా ఫాదర్. అప్పుడు థ్యాంక్స్ గివింగ్కి మళ్ళీ మేము 2024 ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ ఆ టైంలో మళ్ళీ వచ్చాం. ఆల్ నైట్ ప్రేయర్స్ జరుగుతుంది ఇక్కడ అని మాకు తెలిసింది. సో మేము ఒక నైట్ అంతా ఇక్కడనే ఉండి ప్రార్థనలో స్వస్థ ప్రార్థనలో పాల్గొనడం జరిగింది. ఏ ఇబ్బందితో అయితే చాలా సఫర్ అయ్యారో, అంటే కాలు నొప్పి బాగా స్ట్రెయిన్ అయ్యేదన్నమాట. అండర్గ్రౌండ్ వర్క్ ఎలా ఉంటుందో సింగరేణిలో వాళ్ళకి బాగా తెలుసు. అలాంటి స్ట్రెస్ వర్క్ నడిచినప్పుడల్లా వెనుక చేయబెట్టి నడుచుకునే అంత సఫర్ అయ్యేవారు. ఇక్కడికి వచ్చిన అస్వస్థత ప్రార్థన ద్వారా మరియ తల్లి దగ్గర సమర్పించుకున్న తర్వాత చాలా వరకు నొప్పి అనేది తగ్గింది. ఇక్కడ ఏమనైతే వినపం రాశారంటే నీ చిత్త ప్రకారంగా జరుగునుగాక అని మాత్రమే రాసి ఇంటెన్షన్ బాక్స్లో వేయడం జరిగింది. అన్ఫిట్ అయ్యారు. దీనికి ఏంటంటే ఎవరైతే వారసత్వం ఎవరు ఉంటారో వాళ్ళకి ఆ జాబ్ అనేది ఇవ్వడం ఉంటుందన్నమాట సింగరేణి కంపెనీలో. నేను ఒక్కదాన్ని అనమాట మా అమ్మ నాన్నకి. సో ఆ జాబ్ నువ్వు చేస్తావా సింగరేణి అని అడిగినప్పుడు చేస్తా అని అన్నాను. దానికోసం మళ్ళీ మేము ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని వాగ్దానం ప్రకారంగా నేనేమని ఇక్కడ విన్నపం రాశానంటే నీ చిత్తమే జరుగును కాక అనేది మాత్రమే రాసిన ఇంటెన్షన్లో పెట్టి అదేవిధంగా ప్రార్థనలో ఉన్నామన్నమాట. మే 6th నాడు నాకు అపాయింట్మెంట్ అనేది 2025లో వచ్చింది. దానికి ముందు మేము ఈ సాక్ష్యం అనేది నా కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వక ముందు వచ్చి ఇక్కడనే పంచుకొని ఉన్నాము. మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ సింగారంకి వెళ్ళి చెప్పాలి అని ఉండే అన్నమాట. అదే రీతిగా ఈరోజు మేము ముందు సాక్షి కుటుంబంగా ఉన్నామంటే ఆ దేవుడు మా పక్షాన నుండి పోరాడాడు. వాగ్దానం ప్రకారంగా దీవించినందుకు ఎంతో సంతోషంగా పంచుకుంటున్నాం ఈరోజు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రేపటి నుంచి నేను హాస్పిటల్లో వర్క్ చేయాలనేసి నాకు రిలీవింగ్ లెటర్ వచ్చింది. రేపటి నుంచి ఇన్ని రోజులు నేను కోల్ మైన్స్లో చేశాను సింగరేణి. ఈ రేపటి నుండి నా క్వాలిఫికేషన్ తగ్గట్టు రేపటి నుండి నేను హాస్పిటల్ చేయబోతున్నాను. ఇది కూడా దేవుని చిత్త ప్రకారంగానే జరిగింది. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. జేవియర్ గారు ఉద్యోగం వాళ్ళ కూతురికి రావడానికి ఆయన అనారోగ్యం అంటే ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి చేయలేడు అని ఒక సర్టిఫికెట్ రావాలి. ఆ సర్టిఫికెట్ వస్తే ఉద్యోగం వాళ్ళ కూతురికి వస్తుంది. ఆ సర్టిఫికెట్ రావడానికి కూడా కష్టం. కానీ మరి తల్లి సహాయంతో ఆ సర్టిఫికెట్ చక్కగా ఇవ్వబడింది. తర్వాత ఆ ఉద్యోగము వాళ్ళ కుమార్తెకి ఇవ్వబడింది. తర్వాత ఈయన నడుము నొప్పి కూడా తల్లి ద్వారా స్వస్థత కలిగింది. దేవునికి మహిమ, తల్లికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. నా పేరు దాసరి సంధ్యారాణి అండి. మాది తిమ్మరాయనపాడు. మా పాప అనుష జర్మనీ వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటే పోయినసారి ఆదివారం ఇక్కడ పండగ జరిగింది మరియ తల్లిది. ఆ పండగ రోజు ఇక్కడ వచ్చి
ప్రార్థన చేశాను. మా అమ్మాయికి వీసా వచ్చింది, టికెట్ బుక్ అవ్వట్లేదు. దానికోసం ప్రార్థించాను నేను. మేము ప్రార్థించి సోమవారం ఇంటికి వెళ్ళగానే మంగళవారం పొద్దున్నే మాకు కాల్ వచ్చింది, అమ్మ మీకు టికెట్ బుక్ అవుతుంది, మీరు రెడీ అయ్యి 11వ తారీఖు సాయంత్రం మీకు ఫ్లైట్ ఉందని చెప్పి కాల్ చేశారు. చాలా అద్భుతంగా, అసలు మేము అనుకోలేదు. చాలా రోజులు పడుతుందేమో అని చెప్పి అనుకున్నాము. మేము టికెట్ బుక్ అయిన తర్వాత కూడా ఇంకా టైం ఉంటుంది అనుకున్నాము, కానీ 2 డేస్లోనే వెళ్ళటం జరిగింది. అందుకు మా పాప వచ్చి కూడా సాక్ష్యం చెప్పాలనుకుంది, కానీ తను రావడానికి అవకాశం లేకుండా అయిపోయింది. తన తరపున నేను చెప్తున్నాను వాళ్ళ మదర్గా. మరియ తల్లి మాకు చేసిన మేలులకు వందనాలు చెప్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించమని అడిగి వేడుకుంటున్నాను. జర్మనీకి వెళ్ళడానికి జర్మన్ భాష నేర్చుకొని 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేసింది. పోయిన ఆరోగ్యమాత పండుగ ఇక్కడ జరిగింది కదా, ప్రత్యేక పూజ, అందులో పాల్గొని పూజ సమర్పించి ప్రార్థించినప్పుడు ఆ తర్వాత 4వ రోజు ఆమె జర్మనీ వెళ్ళిపోయింది. ప్రైజ్ ద లార్డ్. తొందరగా మరియ తల్లి సహాయం చేశారు. ప్రియ సహోదరులారా, మరియ తల్లి మనకి షార్ట్ కట్, అంటే త్వరగా దీవెన పొందుకోవడానికి ఆ తల్లి మనకి మధ్యలో ఉండి సహాయపడుతున్నారు. కాబట్టి ఆ తల్లిని ప్రేమించి గౌరవించి మనం ప్రార్థించగా అనేక ఆశీర్వాదాలు త్వరగా మనం పొందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కుటుంబంలో మనము జపమాల ప్రార్థించుదాం, ప్రత్యేక దీవెనలు పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ. జపమాలే మాయుధం, జపమాలే మా సాధనం, జపమాలే మా ఆయుధం, జపమాలే మా సాధనం, జపమాలే మా రక్షణ ద్వారం, జపమాలే మా ధన్యత జీవం, జపమాలే మా రక్షణ ద్వారం, జపమాలే మా ధన్యత జీవం, జపమాలే మా ఆయుధం, జపమాలే మా సాధనం.